ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ పూట ఈ సెప్టెంబర్ నెల 2వ శనివారము కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు ఈరోజు మనకిచ్చిన వాక్య ధ్యానాంశము ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము. ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందామండి. ఏలయనగా గొప్ప కుటుంబములను పాడుగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చదవబడిన వాక్యాన్ని మనం ఒకంత ఆగి పరిశీలిస్తే బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథములో ఉన్న 39 పుస్తకాల్లో ఆమోసు అనే ఒక భక్తుని యొక్క గ్రంథములో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆమోసు ఎవరు అని ఒకవేళ మనకి అంచనా వేస్తే, ఆమోసు అని పిలువబడుచున్న ఈ వ్యక్తి పశువులను కాసుకునేవాడని, అంజూరపు యొక్క పండ్లు ఆ పశువులు కాసే సమయంలో ఏరుకునేవాడని తన గ్రంథములో రాయడము మనం చూస్తాం. ప్రియులారా, ఆమోసు గ్రంథములో ఈ ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనములో, అందుకు ఆమోసు అహజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యునైనను కాదు, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడును అంటున్నాడు. ఈ ఆమోసు అనేటి వారు ఒక పశువుల కాపరి. దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఈ ఆమోసు అని పిలువబడుతున్న ఈ వ్యక్తి అనగా పశువుల కాపరిని కూడా దేవుడు తన పనికై, తన సువార్తకై వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నన్నెందుకు వాడుకుంటాడు అని ఒకవేళ మీకు ఆలోచన వస్తే, ఆమోసు గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి. పశువుల కాపర్లు కూడా దేవుడు తన సేవకు వాడుకుంటాడనే విషయాన్ని మనకు అర్థం కావాలి. ఆమోసు యొక్క గ్రంథంలోని 6వ అధ్యాయం మనం చదువుతున్నాం. 11వ వచనాన్ని మూలవాక్యంగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో ఆమోసు ప్రవక్త నోటంతో వచ్చే ఒక మాట ఏంటయ్యా అంటే, ఇక్కడ 2 రకాలైన ఇల్లులు ఉన్నాయంట. ఒకటి గొప్ప కుటుంబము, రెండవది చిన్న కుటుంబము అంటున్నాడు. గొప్ప కుటుంబము పాడైపోతుందంట, చిన్న కుటుంబం చీలిపోతుందంట. అయ్యా దైవజనుడా, ఎవరైనా కుటుంబం బాగోవాలి అనే కోరుకుంటాం. ఏ కుటుంబం అయినా బాగుండాలి, చల్లగా ఉండాలి, కుటుంబాలు కట్టబడాలి అనే కోరుకుంటాం. కానీ ఒకసారి ఆ కాలమే కాదు, ఈ కాలంలో కూడా తొంగి చూసి కుటుంబాలు ఎలా ఉన్నాయి అని ఒకవేళ ఆలోచన చేస్తే, గొప్పవి ఒకప్పుడు మేము 10 మంది 20 మంది కలుస్తున్న ఉమ్మడి కుటుంబం అని పిలువబడుతున్న పెద్ద పెద్ద కుటుంబాలు కూడా గొప్పవి అని పిలువబడుతున్న కుటుంబాలు ఈరోజు ప్రియులారా ఇల్లైతే పెద్దగా ఉన్నాయి కానీ అందులో మనుషులు కనబట్టలా. ఇల్లైతే పెద్దగా ఉన్నాయి కానీ అసలు అది పాడైపోయిన శిథిలవ స్థితిలోనికి వచ్చేసిన కుటుంబాలు మన పల్లెటూరులోనూ, ఆయా పల్లెటూరులోను, మన మండలంలోనూ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకప్పుడు పెద్ద కుటుంబం అండి, ఇంత పెద్ద పెంకుటిల్లు ఇంకెక్కడా ఉండదని. నిజంగా పెద్దపాడు మండలంలో నేను వెళ్ళి కొన్ని మన షాపు కోసం చూసినప్పుడు పెద్ద పెద్ద ఇల్లు అండి, రాజభవనాల్లాగా ఉన్నాయి. కానీ అందులో మనుషులు లేరంట.
కొన్ని ఇల్లు చాలా పెద్దగా ఉన్నాయి కానీ పాడైపోతున్నాయి. ఏంటి ఆరా చూస్తే ఏమంటే ఒకప్పుడు ఇది గొప్పగా బతికారండి, కానీ ఈరోజు ఇందులో ఎవరూ లేరండి, పాడైపోయినాయి అంటున్నారు. కొన్ని చిన్న కుటుంబాలే కానీ బ్రహ్మాండంగా కట్టుకున్నారు, అవి కుటుంబాల మధ్య విభేదాలు కలిగి చీలిపోయారంట. అయితే ఆలోచించండి, ఆమోసు యొక్క విషయము ఏమిటి అని వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాడని మనం ఒకవేళ ఆగి ఆలోచిస్తే, ఈరోజు కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయి, కుటుంబాలు ఎందుకు చీలిపోతున్నాయి? భక్తుడైన దావీదు కూడా తన యొక్క గ్రంథంలో ఒక మాట రాయించాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయములో ప్రియులారా, మనము 18వ వచనం కానించి మొదలు పెడితే, దావీదు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు 18వ వచనం కానించి. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఈ చివరి మాటలు 29వ వచనాన్ని ముగిస్తూ మాట అంటున్నాడు, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. నీ ఆశీర్వాదము నుండి కుటుంబముగా మేము ఉండాలి, నీ దైనందిన కుటుంబముగా మేము ఉండాలి. అది చిన్నదా పెద్దదా అనేది తర్వాత సంగతి, కానీ దేవుని దీవెనలతో ఉన్న కుటుంబం, పిల్ల పాపలతో ఉన్న కుటుంబం, అన్నదమ్ముల మధ్య ఉన్న కుటుంబం, ఐక్యతగా ఉన్న కుటుంబం అని ఈరోజు మన కుటుంబాలు పిలువబడుతున్నాయా? చాలామంది తల్లులతో నేను మాట్లాడుతూ ఉంటాను, అయ్యా ఒకప్పుడు పిల్ల పాపలతో చాలా చక్కగా కలకలాడుతూ ఉండేదండి మా ఇల్లు, పెద్దోడికి పెళ్లి చేశాను, వాడికి 2 పిల్లలండి, మరి ఏదమ్మా అయ్యా వలస వెళ్ళిపోయారయ్యా, ఈ వీరముండ ప్రాంతంలో ఉండలేక సిటీకి వెళ్ళిపోయారయ్యా, విజయవాడ పరిసర ప్రాంతాలకు వెళ్ళిపోయారయ్యా. అలాగా అమ్మా, మరి 2వ బాబు ఉండాలిగా, వాడికి మధ్య పెళ్ళి అయిందయ్యా, వాడికి ఒక బాబు పుట్టాడు, మరి ఎక్కడమ్మా అయ్యా వాడు ఉద్యోగ నిమిత్తం బెంగళూరు హైదరాబాద్ ఆ సైడ్ వెళ్ళిపోయాడయ్యా, మరి మీ పాప ఉండాలిగా, ఆమెను అమెరికా ఇచ్చేస్తామయ్యా ఇతర దేశానికి. మేమే ఎటు కాకుండా నేను నా భార్య ఒకవేళ కొంతకాలం అయితే ఇద్దరులో దేవుని పిలుపు అందుకుంటే ఏమైపోయేదో మనకు తెలియదు. పిల్లలు ఇటు తొంగి చోట్ల కుటుంబాల వైపు, మేము పెరిగేమే, మేము చదివేమే, మేము ఆడుకున్నామే, మాకు ఒక జీవితాన్ని ఇచ్చిన గూరు కుటుంబం ఏమైపోతుందో ఈరోజు పిల్లలు లెక్కలేని తనంగా మారిపోతున్నాయి. ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మనం అందరం కూడా అక్కడక్కడ స్థిరపడిపోయి ఈరోజు కుటుంబాలుగా కలిసి ఉండవలసిన వారు సైతం విడివిడిగా ఉంటున్న దినాల్లోనికి మనం వచ్చేసాం. ఆమోసు చెప్పిన మాట నేడు నెరవేరుతుందేమో అనిపిస్తుంది. నెరవేరుతుందేమో కాదు, నెరవేరిందని చెప్పాలి. ఎందుకంటే పెద్ద గొప్ప కుటుంబాలు పాడైపోయినాయి, కాబట్టి చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయి. బైబిల్ గ్రంథంలో ఇలా చూసుకుంటా ఉంటే ఎన్నో మాటలు, భక్తులైన ఏబు గారు కూడా మాట అంటున్నాడు. ఏబు గ్రంథం 5వ అధ్యాయంలో భక్తులైన ఏబుతో ఆయన స్నేహితుడైన ఎలీఫాజు ఒక చక్కని మాట ఇలా అంటున్నాడు. ఏమని అని అంటే, ఏబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం, మరియు నీ సంతానం విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుననియు నీకు తెలియను. అయ్యా అసలు కుటుంబం అంటే నాకు తెలిసి నీకు తెలిసి పచ్చగా ఉండాలి కదా, కుటుంబాల్లో పచ్చగా ఉండాలి కదా, కుటుంబం అంటే ఒక తోటలాగా పచ్చగా ఉండాలి కదా. మరి ఈరోజు ఎందుకు అలా లేదు? ఒక ఆత్మ సంబంధమైన కుటుంబం పిల్లా పాపలతో కలకలాడుతూ పచ్చగా ఉండాలి కదా. తోట అంటే ఏమండి, ఒక 4-5 చెట్లు కలిపితేనే తోట అంటారు. ఒక చెట్టు 2 చెట్లు ఉంటే తోట అంటారా? అందరూ తోట అంటే చెట్లు సముదాయం. ఆత్మీయ జీవితంలో చెట్లు వలె సంఖ్య పెరగాలి, జనం పెరగాలి, విస్తరించాలి, సరిహద్దులు విశాలపరచబడాలి. కానీ ఈరోజు సంఘాల్లో జనసంఖ్య తగ్గిపోతుంది. ఒక్క మాట మనం చెప్పాల్సిందేనండి, ఆమోసు భక్తులు చెప్పినట్లుగా గొప్ప కుటుంబాలు పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. బైబిల్ గ్రంథంలో నేను
చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ మన ముందు ఒక కుటుంబాన్ని పెడతాను. ఆ కుటుంబం ఏమంటుంది అంటే, ఒకప్పుడు మేము బాగున్నామండి, కానీ మీరు చెప్పినట్లుగానే ఒకప్పుడు మాది గొప్ప కుటుంబం. మా ఇంట్లో పనిచేసే ఆ పని వాళ్ళ పిల్లలు నా సన్నిహితులు ఎంతయ్యా అంటే 318 మంది. ఇలాంటి నా కుటుంబం దేవుడు పిలిచాడు కాబట్టి మేము వచ్చేసిన తర్వాత మా సంఖ్య అంత ఇదిగా ఉండేది. కానీ ఒకనొక టైంలో మా కుటుంబం విడిపోయిందండి అని చెప్తున్నారు. ఎవరిది ఆ కుటుంబం అంటే అబ్రహాము లోతు కుటుంబం. చెప్పండి, ఎవరి కుటుంబం అంట? అబ్రహాము లోతు కుటుంబం. ఈరోజు ప్రియులారా, కొన్ని విషయాలు పెద్ద కుటుంబంగా ఉన్న వారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మరి గొప్ప కుటుంబంగా, మంచి కుటుంబంగా, చిన్న కుటుంబంగా ఉన్న మన కుటుంబాల్లో పాడు రాకూడదు, నాశనం రాకూడదు, చీలికలు రాకూడదు అంటే వీళ్ళు చేసిన పొరపాట్లు మనం చేయకూడదు. ఏదైనా బైబిల్ గ్రంథంలో దేని గురించి అయినా భక్తుడు లేదా దైవజనుడు దేవుడు రాశాడు అంటే అందులో మనం సరిచేసుకోవాల్సింది, సరిదిద్దుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అన్నది దేవుని అభిప్రాయం. ఈరోజు మనం అబ్రహాము లోతు కుటుంబాలు మనం చూద్దాం. చెప్పండి, అబ్రహాం గారు లోతు గారు ఎక్కడ కనబడతారు? ప్రకటన గ్రంథంలో కదా, ఆదికాండం 12వ అధ్యాయం కాడి నుంచి మనం మొదలు. ఆదికాండం 12వ అధ్యాయం మన అందరికి తెలుసు. ఆలోచన చేయండి ప్రియులారా, ఊరు కుమారుడైన అబ్రాము, ఒకప్పుడు ఆయన పేరు అబ్రాము, దేవుడు అతన్ని అబ్రహాముగా పిలిచాడు. షారా అన్న ఆవిడని షారాయిగా పిలిచి మార్చాడు. దేవుడు అబ్రామును షారాని పిలిచి నేను చూపించే దేశానికి రమ్మన్నప్పుడు కట్టుబట్టలతో దేవుడు చూపించే దేశానికి బయలుదేరిపోయారు. విశ్వాసం, నమ్మకం. అలాంటి టైంలో లోతు గారు కూడా, అంటే సహోదరుడు, తమ్ముడు, కుమారుడు అన్నమాట. ఓ మాటలో చెప్పాలి అంటే బాబాయ్, అబ్బాయి అని పిలువబడుతున్న ఒక వరుస. ఆలోచన చేయండి, ఇలాగ లోతు అబ్రహాము వెంట వచ్చేసాడు. అబ్రహాం వెంట లోతే కాదు, కొంతమంది పనివారు కూడా వచ్చేసారు. అబ్రహాము, షారా దేవుడు చూపించే దేశానికి వెళ్తున్నారు. వీళ్ళ కుటుంబం అంతా కూడా దాసీలతో, లోతుకు కూడా పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వారి జీవితం అంతా బాగుంది. అబ్రహాముకి పిల్లలు లేరు. ఆయన చేతి కింద ఉన్న పనివారు ఆదికాండం 14వ అధ్యాయం చదువుకుంటే 318 మంది ఆయన చేతి కింద పనివారుగా ఉన్నట్లుగా చూడండి. మనం చూసిన వారమైతే 14వ వచనం ఆదికాండం 14:14లో అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంటి పుట్టి అలవర్చబడిన 318 మంది వెంట పెట్టుకొని, అంటే దాసులకు పుట్టిన బిడ్డలే 318 మంది ఉన్నారు. అంటే ఎంత పెద్ద కుటుంబం అది అని మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ అబ్రాము లోతు యొక్క కుటుంబంలో జరిగిన ఒక 3 విషయాలు మన కుటుంబంలో జరిగితే ఇక్కడ కుటుంబం నాశనమైనట్టే మన కుటుంబాలు నాశనం అవుతాయేమో. వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయకూడదు. నంబర్ వన్ దీనికి 2 పేర్లు పెట్టుకోవచ్చు. కృతజ్ఞత కలిగి ఉండాలి, లేదా ప్రాముఖ్యత ఇవ్వాలి. చెప్పండి, ఏంటంట? కృతజ్ఞత అయినా కలిగి ఉండాలి, లేదంటే ప్రాముఖ్యత అయినా ఇవ్వాలి. ఏంటి ఇక్కడ జరిగింది? ఆదికాండం 13వ అధ్యాయం. నేను కుటుంబాలు పాడైపోవడానికి గల కారణాలు చెప్తున్నాను. ఆదికాండం 13వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును, అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును, లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఎందుకని? ఆ కాలమందు కనానీయులు, పెరెజ్జీలు ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహాము ఆలోచన కలుపు చదువు వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. వారి ఆస్తి విస్తరించింది, వారి కలిసి ఉండడానికి ఆస్తి అడ్డుగా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను.
ఒక కుటుంబ జీవితము పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? డబ్బు, ఆస్తి, అధికారం, పదవి, వాంఛ. ఇవన్నీ మనకు రావచ్చుగాక, కానీ ఎలా వచ్చినాయో ఆలోచించాలి. ఇది మనం గమనించాల్సిన విషయం. అందుకని దీనికి నేను కృతజ్ఞత కలిగి ఉండాలి అని ఎందుకు పెట్టానంటే, లోతుకి అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాముగా మారక ముందు అబ్రహామును దీవించాడు. మనం 13వ అధ్యాయం చదువుకుంటే ప్రియులారా, ఇంటికి లేక మొదటి 7 వచనాలు చదువుకోండి. దేవుడు లోతుని దీవించలా, అబ్రహామును దీవించాడు. ఎందుకంటే అబ్రహాము ప్రార్థనా పరుడు. ఎక్కడ ఇల్లు కట్టినా, ఎక్కడ గుడారం వేసినా వెంటనే బలిపీఠం కట్టేవాడు. కానీ బైబిల్ గ్రంథములో లోతు ఇల్లు కట్టాడు, కానీ బలిపీఠం కట్టలా. అబ్రహాము బలిపీఠం ఇల్లు కట్టే ప్రతి చోట, గుడారం వేసే ప్రతి చోట బలిపీఠం కట్టాడు. ఇస్సాకు గుడారం వేసిన ప్రతి చోట బలిపీఠం కట్టాడు. యాకోబు గుడారం వేసే ప్రతి చోట బలిపీఠం కట్టాడు. దేవుడు అబ్రహామును దీవించాడు, ఇస్సాకును దీవించాడు, యాకోబును కూడా దీవించాడు. మరి లోతుకి ఎందుకు దీవెన కలగట్లేదు? అసలు లోతుకి వచ్చిన ఆ కుటుంబం యొక్క విభేదం ఎక్కడి నుంచి వచ్చిందంటే, బైబిల్ చెప్తుంది దేవుడు అబ్రహామును దీవించడం బట్టి లోతు కూడా దీవించబడ్డాడు. 6వ వచనం స్పష్టంగా చెప్తుంది, ఈ బాబాయ్ అబ్బాయిలకి అనగా అబ్రహాము లోతుకి వారు ఉంటున్న స్థలం చాలటలేదు కాబట్టి ఓ మాట అనుకుంటున్నారు. ఏంటా మాట? చెప్పండి. విడిపోదాం. చెప్పాలి, ఏమంటున్నారు? విడిపోదాం. ఈరోజు చాలా మాట, ఈ మాట పదే చాలా ఇంట్లో వినబడుతున్నాయి. ఏంటా మాట? విడిపోదాం. అమ్మ ఎందుకు? చాలట్లేదు. డబ్బు చాలట్లేదా? మనుషులు చాలట్లేదా? ఆలోచించేయండి. ఒకే ఒక మాట ఈరోజు మనం నేర్చుకోవాలి. విడిపోదాం. కారణం ఏంటి? చాలట్లేదు, ఎక్కువైపోయింది. ఈరోజు కుటుంబంలో కలహాలు, విభేదాలు, చీరుకుపోవడాలు, పాడైపోవడాలు గల కారణం ఏంటంటే, కొంచెం కలిగేటప్పటికి, కొంచెం సంపాదించేటప్పటికి, కొంచెం డబ్బు వచ్చేటప్పటికి విడిపోవడం అనేది ఒకటి మొదలెట్టారండి. కుటుంబాలు ఎందుకు పాడైపోతున్నాయంటే విడిపోవటం బట్టే. కనీసం నేను అంటాను, లోతుకి జ్ఞానం ఉండద్దా? విడిపోవడం ఏంటి నాది? నా డాడీ కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమించాను. కలహాలు వస్తే వచ్చినాయి, వాళ్ళు ఇప్పుడు శాశ్వతం కాదు. నేను దీవించబడ్డాను అంటే నీ ద్వారానే, నీవు ప్రార్థన ద్వారానే, నీ సహవాసం ద్వారానే, నీ దగ్గరకు వచ్చాకే కదా నాకు అన్నీ వచ్చినాయి. ఈరోజు ఏదో నాకు ఏదో కొంచెం ఎక్కువ వచ్చినాను, 4 రూపాయలు సంపాదించాను, 4 కాపర్లు వచ్చారనో, 4 పనులు వచ్చారని విడిపోవడం ఏంటి అనాలా లేదా? చూడండి, కానీ ఏమన్నాడు చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణమును నాశనము చేయక మునుపు సోయారుకు వచ్చేవరుగా అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశము వలను నీళ్లు పాలు దేశమందుండేను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. కుటుంబాలు వేరైపోయాయి. అందుకనే నేను చెప్పా, కృతజ్ఞత కలిగి ఉండాలి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మట్టిలో నా తండ్రి. స్తుతులు గణ సంస్తుతులు నీకే మట్టిలో నా తండ్రి. ప్రతి విషయ ప్రార్థన సమయమున కృతజ్ఞతా స్తోత్రము తండ్రి. దైవజనులు చెప్తున్న మాట దేవదాసయ్య గారు. ప్రతి విషయమున ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు
కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ లోతు ఏమీ లేదు అంటే ఆ కుటుంబములో కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. నిన్ను బట్టి మేము ఆశీర్వదించబడ్డామే, నిన్ను బట్టి మేము దీవించబడ్డామే, అసలు చదువే నువ్వు నాకు చెప్పించకపోతే నాకు ఈ ఉద్యోగం ఎక్కడిది డాడీ, డబ్బే నువ్వు కట్టకపోతే నాకు ఈ పదవులు ఎక్కడిది అని ఈరోజు కొడుకులు చెప్పలేకపోతున్నారు తల్లిదండ్రులకి. డాడీ మీరేమనుకోవద్దు, మేము వేరైపోతాం, మీ కాళ్ళు వేరే కాపురం పెడదామంటుంది, అందుకే మేము వేరైపోతాం. చదవండి సామెతల గ్రంథం 18 మొదటి వచనం 18:1. వేరుండు కోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అట్టి వారు లెస్సైన జ్ఞానమునకు. వేరుగా ఉండి నువ్వేం సంపాదించలేవమ్మా. అలా సంపాదిద్దామంటే నీ అంత బుద్ధి తక్కువ తప్ప మరొకడు ఉండడు. అంతా మా ఆయన సంపాదనే అనుకున్నావేమో. అసలు ఆలోచించు. వేరుండు గోరువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అవుతాడే తప్ప అతడు స్వేచ్ఛగా ఉందాము, చక్కగా నలుగురితో ఉందాము, అధికారంగా ఉందామంటే నువ్వేం సంపాదించలేవు, నువ్వేమి దాన్ని పొందుకోలేవు. బైబిలే చెప్తుంది వేరొద్దు. ఒకవేళ ఈ వర్తమానం వింటూ ఎవరైనా ఈ మనసు కలుగున్నారేమో, వేరు కాపురం, వేరుగా ఉందాం. కలుసుంటే కలదు సుఖం, అంతేకాని వేరుంటే కలదు సుఖం. అలా కలుసుంటేనంట కలదు సుఖం. మరి ఈరోజు కలుసున్నామా వేరుగా ఉంటున్నామా ఆలోచించేయండి. వేరుగా ఉండిన లోతు ఏం సంపాదించాడు? ఆదికాండ 14వ అధ్యాయంలో ఏమంటే 3 శత్రు దేశపు రాజులు వచ్చి సొదొమ పట్టుకుని వెళ్ళిపోయారు. సొదొమలో ఉన్న బంగారాన్ని, సొదొమ ప్రజల్ని, లోతును, వాళ్ళ భార్యని, పిల్లల్ని అందరూ పట్టుకుని వెళ్ళిపోతే అబ్రహామే వచ్చి విడిపించాడు. అప్పుడైనా తిరిగి నాయన డాడీ నాకు బుద్ధి వచ్చింది అనాలి, అయినా అనలేదు. ఆదికాండం 19వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు సొదొమ గొమొర్రా మీద నాశనం వస్తుంది. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని నేను ఈ దేశాన్ని ప్రళయం తప్పించాలనుకుంటున్నా, ఉగ్రత తప్పించాలనుకుంటున్నా అంటే, అయ్యో అలాగా తిరిగి మా డాడీ దగ్గరికి వెళ్తాను, అబ్రహాము దగ్గరికి వెళ్తానని కనీస జ్ఞానం లేని వ్యక్తిగా ఈరోజు జీవిస్తున్నారు. నేను అందుకని అంటాను, తప్పిపోయిన కుమారుడైనా బుద్ధి కలిగి ఏం చేశాడంట? వాసిగాని వాసుడానో నాయనా, వాసిగాని పాపలోకపు వాసుడానో నాయనా, నీ దాసులాలో ఒకనిగా నన్ను చేసుకోవిమి నాయనా, నీ దాసులాలో ఒకనిగా నన్ను చేసుకోవిమి నాయనా, నన్ను దీదుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత లేదు. ఇంకో మాట చెప్పాను, ప్రాముఖ్యత ఇవ్వాల. తనకి సమస్య వస్తే, కష్టం వస్తే మళ్ళీ తిరిగి రావాలి, కలవాలి. అయ్యో నా కుటుంబం సంవత్సరం బయటకు వచ్చేస్తాం, పాడైపోతుంది అని చెప్పి స్నేహితుల దగ్గరికి వెళ్తారు ఈరోజు చాలా మంది. తప్పు. బంధువుల దగ్గరికి వెళ్తారు కానీ కన్నవారి దగ్గరికి రావట్లా. ఈరోజు డాడీ మాకు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, డబ్బు సాయం చేయండి అన్నారు. కానీ డాడీ నీ దగ్గర ఉన్నప్పుడు మేము ఎంత బాగున్నామో, మీ దగ్గర ఉన్నప్పుడు మేము ఎంత సౌఖ్యంగా ఉన్నామో, నీ దగ్గర ఉన్నప్పుడు మేము ఎంత సంతోషంగా ఉన్నామో, కానీ వేరొచ్చి తప్పు జరిగిపోయింది అయ్యా, మళ్ళీ మీ దగ్గరికి వస్తామని సమాచారం లోతు ఇవ్వలేకపోయాడు. అందుకని లోతు కుటుంబము సొదొమ గొమొర్రాను బట్టి, దాన్ని హెచ్చించుకున్న విధానాన్ని బట్టి పాడైపోయినట్లుగా మనం చూస్తున్నాం, చీలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి గమనించండి ప్రియులారా, మొట్టమొదటిది మనము తల్లిదండ్రులకు కానీ, దేవునికి కానీ, మనుషులకు కానీ కృతజ్ఞత కలుగుతున్నామా? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా మనం ఇస్తున్నామా? ఈరోజు చాలా మంది పాపానికి ఇచ్చే ప్రాముఖ్యత పరిశుద్ధతకి ఇవ్వలేకపోతున్నారు. ఎవరి దెయ్యం ఉందని భయపడుతున్నాడు కానీ దేవుడు ఉన్నాడని భయం లేదు ఈరోజు మనుషులకి. అందుకనే మనందరికీ తెలుసు, ఏలీ కుమారుడైన ఒఫ్నీ ఫీనెహాస్ దేవుడు ఉన్నాడని భయం లేకుండా వారి కుటుంబాన్ని ఏం చేసుకున్నారంటే పాడు చేసుకున్నారు.
కానీ అక్కడే పుట్టి పెరిగిన సమూయేలు మట్టుగా ఆ పాపానికి తనకు తావు ఇవ్వలేదు. ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని స్వరాన్ని వింటూ దేవుని పని చేస్తూ తాను దీవించబడినట్లుగానే చరిత్ర చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, వేరే కాపురాలు వేరుగా ఉండాలని ఆలోచన పక్కన పెట్టండి. ఎప్పుడు మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి, కుటుంబం వారికి కృతజ్ఞత కలిగి వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, నా తల్లిదండ్రులు నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర ఉంటారని నీ భార్యకి చెప్పు చూడు, నీ కోడలికి చెప్పు చూడు, నీ అత్తకి చెప్పు చూడు. దేవుడు నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. నా అందాన్ని బట్టో నా చదువును బట్టో కాదు, నేనైతే ఈ కుటుంబానికి బాగుంటానని దేవుడు ఇచ్చాడు కనుక ఆ కుటుంబానికి నేను ఏం చేయకూడదు, ముక్కలో చేయకూడదు, వేరే కాపురము పెట్టకూడదని ఆలోచన కలుగుంటే బైబిల్ చెప్తుంది. కృతజ్ఞత కలుగుండి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన వారమే. అబ్రహాము కుటుంబంలో ప్రతిసారి దేవునికి ప్రాముఖ్యతే. పిల్లలకి పెళ్లి చేయాల్సి వచ్చినా దేవునికి ప్రాముఖ్యతే. కానీ లోతు పిల్లలకంట ఏం చేయలేకపోయాడు, ప్రాముఖ్యత దేవుడికి. అందుకే రెండో అంశం నేనేం పెట్టానంటే, దీనికి అబ్రహాము కుటుంబంలో దేవుడు ఉంటే లోతు కుటుంబంలో లోకం ఉంది. మీకు బాగా చెప్తాను. లోతుకి 2 పిల్లలు పుట్టారంటే, 2 ఆడపిల్లలు, మనందరికి తెలుసు. వాళ్ళని బట్టి 2 దేశాలు బయటకు వచ్చినాయి. ఎవరండి వాళ్ళ పేర్లు? అమోనీలు, మోయాబీయులను, అలాగే అమోనీయులు, మనందరికి తెలుసు. వీళ్ళిద్దరు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే లోతు 2 కుమార్తెల వల్లే. సరే, లోతు కుమార్తెలకు పెళ్లి చేయాలనుకుంటే ఎక్కడ తీసుకొచ్చాడంట? సొదొమ గొమొర్రా ఉన్న వాళ్ళని అల్లుళ్ళుగా చేసుకున్నాడంట. ఎవరినండి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని. అంటే లోకం ఎంతున్నా తన కుటుంబంలోనికి ఎవరిని అల్లుడిగా చేసుకున్నారంటే సొదొమ గొమొర్రా అనే పాపాన్ని అల్లుడిగా, లోకాన్ని తన ఇంట్లోనికి తెచ్చుకున్నాడు. ఈరోజు మన కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన కృపావరం వైపు మనం చూడడం. ఎవరికైనా పెళ్లి చేయాల్సి వస్తే అమ్మాయి అందంగా ఉందా, ఎంత చదువుకుంది, ఎంత కట్నం ఇస్తుంది, ఏ ఊరు అని అడుగుతామే తప్ప. నేను ఓ సలహా చెప్తాను, గమనించండి. ఈసారి మీ పిల్లలకి ఎవరికైనా పెళ్లి చేయాలంటే అది మగవారి తరపైనా ఆడపిల్ల తరపైనా, అమ్మాయి దేవుని గుడికి వెళ్తుందా, అమ్మాయి దేవుడికి ప్రార్థన చేస్తుందా, వారానికి 1 రోజు ఉపవాసం ఉంటుందా, రోజు వాక్యాన్ని చదువుతుందా, మోకరించి ప్రార్థన చేసుకుంటుందా, దేవుళ్ళో బలంగా ఉంటుందా, దైవజనులకు సన్నిహితంగా ఉంటుందా? ఇది కదా అడగాలి. మరి మనమేం అడుగుతున్నాం? ఎర్రగా ఉందా, బుర్రగా ఉందా, ఎంత ఇస్తుంది, ఏమేస్తుంది? సామెత గ్రంథం 11వ అధ్యాయంలో దానికి ఒక మాట రాశాను, మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనం. వివేకము లేని సుందర స్త్రీ పంది మొక్కుకున్న బంగారు కమ్మి వంటిది. వివేకం లేదు కానీ డబ్బు ఉంది. అరే వచ్చేది పంది అంట, వచ్చేది కోడలు పంది. ఏం చూసావు? డబ్బు చూసావు, ధనాన్ని చూసావు, కానీ అయ్యో ఈడు చూడుందా అని చూడట్లేదు ఈరోజు చాలా మంది. ఆమె ఎంతగా దేవుళ్ళలోకి వెళ్ళింది, దేవుడి దగ్గర ఎంత చేస్తుంది, ఎంత దేవుడితో ఉంటుంది. ఈరోజు చాలా మంది దేవునితో గడిపే వాళ్ళు లేరు, దేవుని వాక్యం చదివేవారు లేరు. కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? లోక సంబంధమైన. ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్ళానండి, ఒక పెళ్లి సంబంధం వచ్చిందంట. నా కుటుంబంలోనే, మా ఒక కమ్యూనిటీలోనే, అంటే మా యొక్క బంధువు వర్గంలోనే 2-3 పెళ్ళిళ్ళకి వెళ్ళా. ఇంచుమించు మార్చి నెల, ఫిబ్రవరి నెలలో. అరే బాబు ఈ సంబంధం ఎక్కడ వచ్చిందిరా అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఫేస్బుక్. ఏంటంట? ఫేస్బుక్లో పరిచయం అయ్యారంట. ఆ పరిచయం ఎక్కడి దాకా వచ్చిందంటే పెళ్లి దాకా వచ్చిందంట. అయ్యా ఈ సంబంధం ఎలా వచ్చింది? అయ్యా ఫేస్బుక్లో వీళ్ళిద్దరు పని. అబ్బో ఫేస్బుక్ పెళ్ళిది. ఇంకో చోటుకి వెళ్ళా, భీమవరం అనుకుంటా. అయ్యి బాబు మీ పెళ్ళి ఎలా జరిగింది? ఎక్కడి నుంచి తెచ్చారు అల్లుడి గారు? ఆస్ట్రేలియా అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్స్టాగ్రామ్. ఏంటంట? ఇన్స్టాగ్రామ్ అమ్మాయి అంట. అమ్మాయి అంత చదివింది కాదు అక్కడ. ఈరోజు ట్రెండ్ ఏంటో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో మా అమ్మాయికి ఎంతమంది ఫాలోవర్స్ తెలుసా మీకు? ఇన్స్టాగ్రామ్లో మా అమ్మాయి రీల్స్ చేస్తుందండి. రీల్స్ తెలుసా మీకు? ఇది లోకాన్ని ప్రేమించి లోకానికి అలవాటు పడే మా అమ్మాయికి వాట్సాప్ తెలుసు, మా అమ్మాయికి ఫేస్బుక్ తెలుసు, మా అమ్మాయికి ఫోన్ తెలుసు అంటూ. కానీ దేవుడు తెలుసు, బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, ఉపవాసం తెలుసు, ఇవేమీ పట్టించుకోవట్లేదు.
కుటుంబాలు పాడైపోక ఇంకేమవుతాయి? ఫోన్కి ఇచ్చే విలువ బైబిల్కి ఇస్తే, ఇంటర్నెట్కి ఇచ్చే సమయం దేవునికి ఇస్తే ఎంత బాగుందో కదా. అందుకని హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, అక్కడ సాతానుడు ఈరోజు కుటుంబాల్లో చేసే ఒక పని గురించి రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు అనగా సాతానుడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి ఏం చేస్తాడట? నాకు ఈ వాక్యం ఫస్ట్ అర్థం కాల. ఏమని? ఒక సాతానుడు అంట గాలం వేసి మనుషుల్ని గుచ్చి లాగుతున్నాడంట. ఓ దైవజనుడు చెప్తే నేను విన్నా. గాలము అంటే ఇంగ్లీష్లో ఏం వాడతారు? నెట్. ఈరోజు సాతానుడు మనుషుల్ని నెట్టలాగా వలేసి గాలం వేసి పడుతున్నాడు. నిజమేగా? మనకు వరద వచ్చినప్పుడు, నీళ్లు పొంగినప్పుడు ఇక్కడ వాళ్ళు అందరూ చేపలు పడతా ఉండి చూసా. ఒక్కొక్కడు ఒక్కొక్క గాలం, ఒక్కొక్కడు వల, ఒక్కొక్కడు ఇది. అప్పుడు అనిపించింది, నెట్టేసి గాలం వేసి చేపలు పడుతున్నాడే. మనం కూడా సాతానుడు ఏం చేస్తున్నాడంటే ఇంటర్నెట్ అనే ఒక గాలం వేసి మనుషులందరినీ మొబైల్ ఫోన్కి ఎడిక్ట్ చేసేస్తున్నాడు. ఈరోజు పిల్లల దగ్గర ఫోన్ లాక్కుంటే ఏడుపులు. చిన్న పిల్లలకి, సంవత్సరం పిల్లలకి, 2 సంవత్సరాల పిల్లలకి, 3 సంవత్సరాల పిల్లలకి ఏం కావాలి? అమ్మ లేకపోయినా పర్లా, ఫోన్ ఉంటే చాలు, నెట్ ఉంటే చాలు. నాకు తెలిసిన దైవజనుడు చెప్తున్నాడు, వాళ్ళ పాప అంట 3వ సంవత్సరం అంట. ఎన్నో సంవత్సరం? మనవరాలు 3వ సంవత్సరం అంట. నాయుడునే ఆయన అన్నాడు, మా మనవరాలికి వాట్సాప్లో ఏమేమి మెసేజ్లు పెట్టాలో తెలుసండి. ఆయన అన్నాడు, పాప నాకు పలానా ఫోటో తీసి పెట్టమ్మా అంటే వాట్సాప్లో పెట్టేద్దంట. ఆయన ఏం చెప్తాడు తెలుసా? మా పిల్లలకండి మొబైల్ ఎలా వాడాలో తెలుసు అన్నాడు. నాకు అనిపించింది, సాధారణ కొన్ని ఎలా వాడాలో తెలుసు, ఏ మొబైల్ వాడాలో తెలుసు, ఏ రీల్ వాడాలో తెలుసు, ఏ నెట్ వేయాలో తెలుసు, ఏ ఇన్స్టాగ్రామ్లో నేను దింపాలో తెలుసు. లోకాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ప్రార్థన తీసుకురావాలి, వాక్యం తీసుకోవాలి, ఆత్మ సంబంధం తీసుకురావాలి. బైబిల్ గ్రంథంలో మీరు చదువుకోండి, అబ్రహాం ఇంట్లో ఒంటెలు మోకరిస్తాయి. ఎవరంట? ఆదికాండం 24వ అధ్యాయం అందరికి తెలుసు కదా. ఇస్సాకుకి వివాహం చేయాలనుకున్నాడు. అయ్యా వెళ్ళి కానానులో నాకు అమ్మాయి కావాలన్నాడు. కానానులో పరిశుద్ధత ఉంది, దేవుడు ఉన్నాడు. అలాగే ప్రియులారా, అక్కడ ఉన్న అమ్మాయి కూడా తీసుకురావాలంటే ఒంట్లు పంపించాడు. పెద్ద దాసుని ఏలియాజరుకి ఆమెను ఎక్కడ పెట్టాలో తెలియక బైబిల్ చెప్తుంది. ఆదికాండం 24వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి ఒంటిని మోకరింపు చేసి, దేవా తండ్రి, నా యజమాను దేవుడు దాసుడైన దేవా, నీ దాసుడైన అబ్రహాం యొక్క సంతానం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అని ప్రార్థన చేస్తే ఒంటెలు కూడా మోకరించి నేను బైబిల్ చెప్తుంది. ఒంటెలు మోకరిస్తున్నాయి, పశువులు మోకరిస్తున్నాయి అబ్రహాం కుటుంబంలో. కానీ లోతు కుటుంబంలో పిల్లలు కూడా మోకరించట్లా. కారణం ఏంటంటే ఇంట్లో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. అందుకనే గొడవలు వస్తున్నాయి, అందుకనే విభేదాలు వస్తున్నాయి. కారణం సాతాను ప్రవేశించాడు. నీ పిల్లలకి ప్రార్థన చేయడం వచ్చా? లేవగానే ప్రార్థన చేయాలి అని ఇంకిత జ్ఞానం మనకుందా? మన పిల్లలు వాక్యం చదవాలి అనే జ్ఞానం మనకుందా? మన పిల్లలకి ఆత్మ సంబంధమైన విషయాలు, పాటలు నేర్పాలనే జ్ఞానం ఈరోజు తల్లిదండ్రులకు లేకుండా పోయింది. మన కుటుంబంలో ఏం తెచ్చి పెడుతున్నాం అసలు ఆలోచించేది. లోతు లోకస్తులను అల్లుళ్ళుగా చేసుకోవడానికి లోకములో ఉన్న అల్లుళ్లను ఇంట్లోకి తెచ్చుకుంటున్నాడు. లోకాన్ని ఇంట్లో తెచ్చుకున్న కుటుంబం నాశనం అయిపోయింది. లోకానికి కావాల్సిన దైవ సంబంధమైన వాటిని తెచ్చుకోవాలి. 3వ మాట చెప్పి ముగించేస్తా. అబ్రహాము కుటుంబానికి లోతు కుటుంబానికి ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాము ఇంటికి వెళ్ళాడు, ఆదికాండం 18వ అధ్యాయం. కానీ దేవుడు సాయంకాలం ఎవరింటికి వెళ్ళాడు? లోతు ఇంటికి వెళ్ళాడు. అబ్రహాం ఏమేసి పెట్టాడు, లోతు ఏమేసి పెట్టాడు చూద్దాం ఒకసారి రండి. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం 6వ వచనం కానించి, అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందలోని పరిగెత్తి ఒక మంచి లేత దూడ తెచ్చి ఒక పనివాడికి అప్పగించాను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాను. 2 పనులు చేశాడు. ఒకటి, పశువును వధించి ఆహారం వండాడు.
ఆ గోధుమల పిండితో చక్కని రొట్టెలు చేశాడు. కానీ ఆదికాండం 19వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయనను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతను ఎంత ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలను కాల్చగా వారు భోజనం చేసిరి. అబ్రహాము ఇంటిలో ఉన్న భోజనానికి లోతు ఇంటిలో ఉన్న భోజనానికి వ్యత్యాసం ఏంటో తెలుసా? అబ్రహాము ఇంటిలో ఉన్న భోజనంలో బలం ఉంది, కానీ లోతు ఇంటిలో ఉన్న భోజనంలో ఏం లేదు, బలి లేదు. ఏమండి, పూర్వకాల సమయం అందు బలి అనేది ఎంత ప్రాముఖ్యమైంది. బలి అనేది ఒక పశువును వధించడం, పద అనేది ఎంత ప్రాముఖ్యమైంది. ఈరోజు ప్రియులార కుటుంబాలు అన్నీ ఉంటున్నాయి. విరిగి నలిగిన హృదయం ఉండట్లా, పశ్చాత్తాపం కూడిన విషయాలు ఉండట్లా. అబ్రహాము ఇంటిలో బలి ఉంది. బలికి ప్రాముఖ్యత ఇచ్చాడు అబ్రహాం. దేవునికి ప్రాముఖ్యత, నా దేవుడికి, నేను వచ్చిన దేవుడికి నేను ఒక స్పెషల్ వంటకం పెట్టాలి, దానికోసం బలి ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే బలిచ్చిన ప్రతిసారి గొప్ప గొప్ప కార్యాలు జరిగినట్లుగా చరిత్ర చెబుతుంది. కానీ లోతు ఇంటిలో ఏమి లేదంట, బలి అనేది లేదు. సమయం లేదు కాబట్టి ముగించేస్తూ ఇంకొక మాట చెప్తాను. 4వది ఏంటో తెలుసా? అబ్రహాము అన్ని త్వరగా చేశాడు. కానీ ఆదికాండం 19వ అధ్యాయము 16వ వచనం చదవండి. అక్కడ ఏముందో తెలుసా? అతడు తడువు చేయగా అంటే ఆలస్యం చేయగా. అబ్రహాం ఇంట్లో త్వరగా జరుగుతున్నాయి ఏదైనా, కానీ లోతు ఇంట్లో అన్ని ఆలస్యంగా జరుగుతున్నాయి. నేను మాట చెప్పనా? ఈరోజు కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, మేము 7 దాకా లేగమండి, మేము 10 దాకా లేగమండి. లోతు కుటుంబం ఇది. అబ్రహాం కుటుంబం పెందల కాడి లేచి త్వరగా పనులు చేసే కుటుంబం అబ్రహాం కుటుంబం. అబ్రహాం ఇంట్లో ఇప్పుడు త్వరగా అనే మాట వినబడుతుంది, కానీ లోతు కుటుంబంలో ఎప్పుడు కూడా చెప్పండి, తడువు అనే ఆలస్యాన్ని చూపిస్తుంది. నిజమే. 4 విషయాలు మీ ముందు పెట్టా. 1, కృతజ్ఞత లేని లోతు తన కుటుంబాన్ని పాడు చేసుకున్నాడు. లోకాన్ని ఇంట్లో తెచ్చిపెట్టుకున్న లోతు తన కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. బలిస్తే దావీదు జీవితంలో తెగులు కూడా ఆగింది. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో కొన్నాళ్ళు కళ్ళ మందు బలిస్తే తెగులు ఆపాడు దేవుడు. అయ్యో, బలిస్తే మా దేశం బాగుపడుతుంది అని ఇంకిత జ్ఞానం లేదు లోతుకి. 4వది, దేవుని విషయంలో ఏదైనా త్వరగా చేయాలి కానీ ఆలస్యం చేయకూడదనే విషయం కూడా తెలియలేదు లోతుకి. అందుకే సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం అయింది. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్న తన భార్య ఉప్పు స్తంభం, పిల్లలు ఇద్దరు కూడా ఏంటి నీచమైన పని చేయడానికి కారకులయ్యారు. లోతు కుటుంబం పాడైపోయింది, చీలిపోయింది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఎప్పుడు దేవునికి కానీ అత్తమామలకు కానీ కుటుంబ సభ్యులకి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మహాకృప చేత ఒక ఇంటి కోడలు వెళ్ళిన మనము వాళ్ళ దగ్గర ఉన్న పిల్లల్ని వేరు చేయొద్దు. వేరు ఉండడానికి ఎప్పుడు ప్రయత్నించకండి. కృతజ్ఞత కలిగి ఉండండి వాళ్ళతో. 2, ఏది ఇంట్లో తెస్తున్నామో దాన్ని ఆలోచించండి. మీ ఇంట్లో టీవీ తీసుకురా, కానీ అంతకంటే దేవుడు వాక్యం పెట్టు. మీ ఇంట్లో ఇంకా ఫ్రిడ్జ్ తీసుకురా, కానీ దైవ అంటే ఏది తెచ్చినా ఆత్మ సంబంధాలకు ఉపయోగపడేది తీసుకురావాలి, కానీ లోక సంబంధమైన మాట కాదు. 3వది, బలివ్వడం నేర్చుకో. అంటే బలిపీఠం కట్టడం, బలివ్వడం ప్రార్థన జీవితాన్ని, ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూపిస్తుంది. 4వది, దేవుడి విషయంలో ప్రతిదీ కూడా తడువు చేయొద్దు, త్వరగా చేయి. అప్పుడు మన జీవితాలు కట్టబడతాయి. ఆమోసు చెప్తున్నాడు, దేశం పాడైపోతుంది, పెద్ద కుటుంబాలు పాడైపోతున్నాయి, చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. దేవుని మహాకృప చేత మన కుటుంబాలు పాడవకుండా నిమిత్తం ప్రభు సన్నిధానం మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఈ మాటలను దీవించునుగా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మనందరినీ కుటుంబంగా కట్టడానికి ఇష్టపడుతూ ఈ గొప్ప కృపను, గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తుండగా ప్రభుకు మనం ఎన్నడూ రుణస్థులుగా ఉండి నిమిత్తం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నా కుటుంబం ఇలా విడిపోకూడదు, ఇలా పాడైపోకూడదు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం.